Praise the Lord. 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 పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతిను స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతిను స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతిను స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మన గ్రామములో మన సంఘములో ఈ యొక్క శ్రమల కాలాన్ని పురస్కరించుకొని ఈ ఆధ్యాత్మిక సదస్సును ఏర్పాటు చేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకునే ఈ సమయంలో మనలో ఉన్న తప్పులని, మనలో ఉన్న పాపాలని గుర్తు తెచ్చుకోవటం కొరకై, సిద్ధపడటం కొరకై చేస్తున్న ఈ ప్రయత్నములో దేవుడు మనకిచ్చినటువంటి 7 ముఖ్యమైన హెచ్చరికలు, 7 చావైన పాపాలు. వాటిలో ఒకటి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అసూయ. ఇది అందరికీ బాగా పరిచయం అనుకుంటా. ఏంటిదండి? అసూయ. దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ బాగా మరి పరిచయం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ అసూయ ఎముకలలో పుట్టినటువంటి కుళ్ళు లాంటిదంటండి. అసూయకున్నటువంటి ప్రమాదకరమైన గుణం ఏంటంటే, అసూయ మనం ఎవరి మీదైతే పడుతున్నామో వాడికి తెలియదు మనం పడుతున్నామని, అసూయ పడుతున్నాం తెలియదు కొన్నిసార్లు. కానీ తెలియకుండానే అసూయ మనం చంపేస్తుంది అన్నమాట. అసూయ గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తు. అసూయకున్నటువంటి ఒక ప్రమాదకరమైన గుణం ఏంటంటే, అసూయ ఏ వ్యక్తి మీదైతే మనం అసూయతో ఉన్నామో వాడికి హాని చేయదు, ఆవిడకి హాని చేయదు. కానీ ఎవరైతే అసూయ పడుతున్నారో వాళ్ళని అది చంపేస్తుందండి. ఇట్ కిల్స్ ద వన్ హూ హ్యాస్ దిస్ జెలసీ ఫీలింగ్. చాలా ప్రమాదకరం అండి ఇది. దీనిని దేవుడు అసహ్యించుకుంటాడు. దీనిని దేవుడు అసహ్యించుకుంటాడు. ఎవరైతే అసూయతో ఉంటారో చావైన పాపాలలో ఒకటి ముఖ్యమైనటువంటిది పిల్లరా, దీనిని ఎంత త్వరగా విడిచిపెడితే అంత మన ఆత్మకే కాదండి, మన జీవితాలకి, మన కుటుంబాలకు కూడా మేలు చేస్తుంది. మన జీవితాలకి, మన కుటుంబాలకు కూడా మేలు చేస్తుంది. అసూయతో ఉన్న ప్రమాదం చెప్తున్నాను మళ్ళీ. మనం ఎవరి మీదైతే అసూయ పడుతున్నామో వాళ్ళకి ఏం జరగదండి. మనం అసూయ పడతాం వల్ల ఏమైనా జరుగుద్దా? ఏం జరగదు. ఇంకా కొద్దిగా దీవెనలు వస్తాయి వాడికి. కానీ ఎవడైతే అసూయ పడుతున్నాడో వాడిలో వాడు కుమిలి కుమిలి చచ్చిపోతాడు. అంతే కదా, అసూయ చంపేస్తుంది అసూయతో ఉన్నటువంటి వాడిని. కానీ ఈ అసూయ చాలామందికి ఉన్న రోగం. ఈ అసూయ చాలామందికి ఉన్నటి రోగం. మనకంటే కొంచెం ఎవరన్నా కొంచెం బాగుపడుతుంటే, మనకంటే ఎవరికన్నా కొద్దిగా ఎక్కువ మార్కులు వస్తే, మనకంటే ఎవరన్నా కొద్దిగా మంచిగా ఉంటే, మనకంటే కొంచెం ఎక్కువగా పవిత్రంగా లేకపోతే ఇంకొంచెం మంచిగా ఉన్నారంటే, సహజంగా ఇది కూడా అందరికి ఉండే గుణమేనండి. ఏదో ఒక సందర్భంలో తెలియకుండానే అట్ట బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. కొన్ని వాక్యాలని ఈ అసూయ గురించి బైబిల్ గ్రంథం నుండి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము, ఎక్కువగా సామెతల గ్రంథము నుండి ఇవి మనకు కనబడతాయి, జ్ఞాన గ్రంథాల నుంచి మనకు కనబడతాయి పిల్లారా. ఒకవేళ ఈ పాపం మనలో ఉంటే, ఈ అసూయ అనేటువంటి స్వభావం మనలో ఉంటే, ఇది ఈ శ్రమల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని మారు మనస్సు పొంది దేవుని సన్నిధికి వచ్చి హృదయ పరివర్తన చెంది దేవుని కృపను పొందుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 30వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా.
శాంత గుణము వలన శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును. ఆయురారోగ్యములు కలుగును. అసూయ అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది, క్యాన్సర్ లాంటిది. అసూయ అంట ఎముకలలో పుట్టినటువంటి అంత భయంకరమైనటువంటిది. క్యాన్సర్లలో మహాప్రమాదకరమైన క్యాన్సర్ అంటే బోన్ క్యాన్సర్, చాలా ప్రమాదకరం. ఈ అసూయని బైబిల్ గ్రంథం దేంతో పోలుస్తుందండి? ఎముకలలో పుట్టినటువంటి క్యాన్సర్తో పోలుస్తుంది అన్నమాట. అంత సులభంగా పోదు. ఏమంటాడు వీళ్ళరా? శాంత గుణములన ఆయురారోగ్యాలు కలుగుతాయి. శాంత గుణానికి అసూయకి ఎందుకు ఇక్కడ పోలిక పెడుతున్నాడు అంటే, అసూయ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియకుండానే శారీరకమైన అనారోగ్యాల పాలు కూడా అవుతారు. మరియు అసూయ పడితే అది మన బాడీ మీద కూడా ప్రభావం చూపిస్తుందండి. సైకోసొమాటిక్ సిక్నెసెస్ అంటారు సైకాలజీలో, సైకోసొమాటిక్ ఇల్నెసెస్ అంటారు. కాబట్టి ఈ అసూయ చాలా ప్రమాదకరమైనటువంటిది, ఎముకలలో పుట్టినటువంటి కుళ్ళు లాంటిది. అసలు అసూయ ఎందుకు వస్తుందండి చెప్పండి? అసూయ ఎందుకు వస్తుంది? నాకు లేనిది నీకుంది, అవునా? సహజంగా అదే కదండి. నాకు లేనిది నీకుంది, నెంబర్ 1 కారణం, మొదటి కారణం. రెండవది ఏంటంటే ప్రియులారా, ఎదుటివాడిలో దేవుని వరాలు ఉన్నాయి. కుళ్ళుకు స్వభావం. ఈ అసూయకి కుళ్ళు కూడా అంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కుళ్ళు పుట్టిందంటారా? అంటారా? వాడు కుళ్ళుతో జీవిస్తున్నాడు నాతో అంటారు కదా, నా పదం కూడా వాడతారు కదా. ఓకే రైట్. రెండవది ఏంటంటే దేవుని వరాలు తనకి చక్కగా పాడుతున్నారు ఆమె, దేవుడు వరం ఇచ్చాడు ఆమెకి. ఆమె చూసి కుళ్ళుకోవడం, ఆమెతో పాటు మనం దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం, ఆమె కోసం ఇంకా దేవుడు ఎక్కువ దీవించాలని. రెండవ కారణం అది. నా దగ్గరలో దేవుడి వరాలు, వేరే వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, సంపదలతోడు కావచ్చు, దేనితోటన్నా కావచ్చు. కాక వాళ్ళ అబ్బాయి బాగుపడ్డాడు, మా అబ్బాయి బాగుపడ్డా. ఇది ప్రియులారా. మూడవది ప్రియులారా, కృతజ్ఞత లేనటువంటి వారిలో ఈ అసూయ ఉంటుంది అంటండి. ఎవరిలో? కృతజ్ఞతాభావం లేనటువంటి వాళ్ళతోటి. చాలా ఉంటాయి, దేవుడు నాకు చాలా ఇచ్చాడు, అర్థమైందా? నాకు వరాన్ని ఇచ్చాడు కదా, ప్రీచింగ్ చేసే వరాన్ని ఇచ్చాడు కదా, పాటలు పాడే వాళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? ఒక ఉదాహరణ చెప్పడానికి, వై షుడ్ ఐ ఫీల్? ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఎవరికైతే తనకి ఏ వరాలైతే ఉన్నాయో, ఏ సంపదలైతే ఉన్నాయో, ఏ దీవెనలైతే ఉన్నాయో వాటిని గురించి కృతజ్ఞతాభావం లేకుండా ఉంటారు చూడండి, వాళ్ళల్లో ఈ యొక్క అసూయ స్వభావం ఎక్కువగా ఉంటుందట పిల్లలు. ఒకవేళ మనలో అది ఉందేమో చూసుకోవాలి. అదేవిధంగా నా తోటి వ్యక్తి దేవుని చేత దీవించబడుతున్నాడు, అన్ని వరాలు అయిపోతాయేమో. ఏంటి? అన్ని వరాలు అయిపోతాయేమో. ఉదాహరణకి అక్కడ 50 ఏమంటారు, 50 గిఫ్ట్లు ఉన్నాయండి. ఏమున్నాయి? 50 గిఫ్ట్లు ఉన్నాయి. అక్కడ 50 గిఫ్టుల్లో జాగ్రత్త ఇవ్వండి, చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అండి. 50 గిఫ్ట్లు ఉన్నాయి. 50 మంది నాకంటే ముందు వచ్చేసి 50 గిఫ్ట్లు తీసేసుకున్నారు. ఏం చేశారు? 50 గిఫ్ట్లు కూడా తీసేసుకున్నారు. చివరికి నాకు దొరకలా. కాబట్టి నేనేం చేస్తా? అరే వీళ్ళకి దొరికిందని వాళ్ళ మీద అసూయ పడతాం ప్రారంభిస్తాను. మీలో చిన్నప్పుడు హిందీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? మా వయసు వాళ్ళు, మాకంటే పెద్దోళ్ళు. అప్పట్లో ఒక పాట ఉండేది హిందీలో, నక్క ద్రాక్ష పండ్ల కోసం చూస్తుంది, ద్రాక్ష పండ్లు దొరికితే బాగు అని అంటది. చాలాసార్లు ఎగురుద్ది. ఏం చేస్తుంది? ఎగురుద్ది, కానీ దొరకవు, దానికి అందకపోయేసరికి దొరకలేదు కాబట్టి తనకి ఈ ద్రాక్షాలన్నీ పుల్లటి ద్రాక్షాలు అని చెప్పేస్తుంది. తనకు దొరకలేదు కాబట్టి ఏమన్నది? ద్రాక్ష చెండ్లని పుల్లటి అని చెప్పేసింది. అంతే. పులుపులోనే అసూయ ఉంది, అసూయలో పులుపు ఉంది, పులుపు తత్వం. కాబట్టి ఏంటంటే నాకు రావేమో, నాకు రాలేదు కాబట్టి, నాకు లేదు కాబట్టి వేరే వాళ్ళ మీద అసూయ. కానీ దీనికి ఒక సమాధానం ఉందండి. దెర్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటో తెలుసా? దేవుని యొక్క వరాలు అనంతమైనటువంటివే. అర్థమవుతుందా? దేవుని యొక్క వరాలు అనంతమైనవి. పక్కనోడికి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు కదా అనుకోవడానికి లేదు. దేవుడి దగ్గర అనంతమైన వరాలు ఉన్నాయి. ఆయన మానవుడు కాదు, దేవుడు.
నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే నీకు కూడా ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే, దేవా వాడికి ఇచ్చావెందుకని కుళ్ళుకోవటం కాదు కానీ, వాళ్ళకి ఇచ్చావెందుకని అసూయ పడటం కాదు కానీ, దేవా నన్ను కూడా దీవించు. ఇది దీనికి సొల్యూషన్. ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటంటే, పరిష్కారం ఏంటంటే, మనం ఇతరుల మీద అసూయ పడటం కాదు కానీ, దేవా నాకేమి కావాలో ఆ వరాలు నాకు ఇవ్వయ్యా, ఆ దీవెనలు నాకు ఇవ్వయ్యా. కొరింథీ పత్రికలో దేవుని వద్ద అనేక వరములు ఉన్నవి, ఆ వరాలకు కొదవలేదు, వరాలకి కొదవలేదు. కాబట్టి నేను ఒకళ్ళని చూసి ఎందుకు బాధపడటం, అసూయ పడటం, ఆ అసూయ ద్వారా నేనెందుకు అనారోగ్యం పాలు కావడం? నేను దేవుడి దగ్గరికి వెళ్తా, నాకు ఏదైతే ఇస్తాడో దానికోసం ప్రార్థన చేద్దాం. నిన్నగాక మొన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడుతుంటే అది ఒక జర్నీ గురించి. యెరూషలేం వెళ్తున్నాం, మేము కూడా ఒక గ్రూప్ తోటి యెరూషలేం వెళ్తున్నాం. ఈసారి నేను ఊరికి అనౌన్స్ చేస్తాను యూట్యూబ్లో, ఎవరన్నా నేను వెళుతున్నారు రెండవసారి. లాస్ట్ టైం చిన్నప్పగారే నన్ను ఫోర్స్ చేసి ఏదో ఒక రకంగా పంపించారు. మరి ఇది రెండవసారి నేను వెళుతున్నాను అని జస్ట్ అనౌన్స్మెంట్ చేయగానే వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఫాదర్ గారండి, చాలా చక్కటి మాట అండి, ఏదో మాటల వరుసలో చెప్పాడు. ఫాదర్ గారండి, దేవుడు మనకు పంపించే వాళ్ళని మనకు పంపిస్తారు, వేరే వాళ్ళకి పంపించే వాళ్ళని, అందరూ వెళ్ళాలి యెరూషలేముకి. ఎంత మంచి హృదయం కదండి, ఎంత చక్కని హృదయం కదా. అక్కడ అసూయక తావుండదండి, అసూయక తావుండదు. దేవుడట అసూయ పరులను కూడా అసహించుకుంటాడంటండి, దగ్గరికి రానివ్వడు అంటండి. అది మనలో లేకుండా ఇది కూడా చావైన పాపాలలో ఒక పాపం, చావైన పాపాలలో ఒక పాపం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని కొన్ని వాక్యాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్వరగా యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, చాలా చక్కటి మాట అక్కడ ఉంటుందండి. మనందరికి కూడా చక్కని సందేశముగా ఉంటుందండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. కోపము వలన బుద్ధిహీనుడు నశించును. బుద్ధిహీనులు మొదట సురక్షితముగా ఉన్నట్లే కనిపింతురు. అంతేనా? నేను వేరుగా చదువు. 2వ వచనమా? కరెక్ట్. అసూయ వలన తెలివి తక్కువ వాడు చెడును. కోపం వలన బుద్ధిహీనుడు నశించును, అసూయ వలన తెలివి తక్కువ వాడు చెడును. అసూయ ఎవరు పడతారంటే అండి, బుద్ధి లేని వాళ్ళే పడతారంట. బుద్ధి లేనివాడు మాత్రమే అసూయ పడతాడంటండి. దానిని మన దగ్గరికి రానివ్వకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. కీర్తన 49:16 వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 49వ కీర్తన 16 వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవడైనను ధనవంతుడై తన సంపదలు పెంచుకొనగా నీవతనికి భయపడనక్కర్లేదు, అతను చూసి అసూయ పడనక్కర్లా. అర్థమవుతుందా? ఎందుకని? దేవుడు ఎవరికి ఇచ్చేది వారికి ఇస్తారండి. ఎవరైనా ధనవంతుడు అయితే నువ్వు అసూయ పడాల్సిన అవసరం లేదు. చదువుకుందాం. ఎవడైనను ధనవంతుడై తన సంపదలు పెంచుకొనగా నీవు అతను చూసి అసూయ పడాల్సిన అవసరం లేదు, లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి వందనాలు చెల్లించు, దేవునికి స్తోత్రాలు చెల్లించు. గ్రీకులో ఒక చక్కని సామెత ఉందండి, ఒక చక్కని ఉపమానం ఉంది. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు జీవిస్తున్నారు. ఇద్దరు ఆటగాళ్లే. మన ఒలింపిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? ఒలింపిక్స్ యొక్క పుట్టుక గ్రీసు దేశం. క్రీస్తు పూర్వం నుంచే ఉన్నాయి. గ్రీకులు తెలివిలో, అదేవిధంగా ఈ ఆటల్లో చాలా ముందుండేవాళ్ళు. ఈ గ్రీకు దేశంలో ఆటలు క్రీస్తు పూర్వమే ప్రారంభమయ్యాయండి. మనకున్న ఒలింపిక్స్ కూడా గ్రీకు దేశం నుంచే ప్రారంభమయ్యాయని చెప్తారండి. అయితే ఆ గ్రీకు దేశంలో ఒక గ్రామంలో అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారంటండి. ఇద్దరు కూడా ఆటగాళ్లే. అయితే ఒక రోజున వాళ్ళిద్దరిలో తన స్నేహితుడు బాగా ఆడేవాడు, ఒకడు చాలా బాగా ఆడేవాడు. తన ఆట వల్ల వాళ్ళ గ్రామానికి పేరు వచ్చింది. ఉదాహరణకి మన గ్రామంలో ఎవరన్నా కానీ ఇంటర్నేషనల్కి వెళ్ళారనుకోండి, మన గ్రామంలో పుట్టి పెరిగినట్టు అబ్బాయి ఎక్కడి నుంచి అంటే ఏమంటారు? సముద్రం నుంచి అని అంటారు, పలానా చోట నుంచి అని చెప్తారు. అవును కదండి.
అలాగానే అతని కారణంగా ఆ గ్రామానికి గొప్ప పేరు వచ్చిందంటండి, మంచి పేరు వచ్చింది. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అతన్ని మెచ్చుకొని అతని కోసం ఊరి మధ్యలో ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టారంట. ఏం పెట్టారు? విగ్రహం పెట్టారు. ఈ రెండో వాడు, అరే వీడు బ్రతికున్నప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు, చచ్చిపోయిన తర్వాత కూడా వీరి విగ్రహం పెట్టారు అని కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. ఏం పోసుకున్నాడు? కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. అవునండి, అదే కదా. మనం కొంతమంది అట్ల పేనంలాగా, గులకరాల డబ్బాలాగా, అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ప్రియులారా, ఏంటి కోడిగుడ్డట్టు మా కోడిగుడ్డుని మన మొహం మీద ఎత్తే చాలు అదే అట్టయిపోద్ది. ఎందుకంటే ఎప్పుడు కోపంతో తొక్క ఉడుకుతుంటాం కాబట్టి, ఆ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనలో. కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఈ వ్యక్తి ప్రియులారా ఈ కోపంతో, ఈ ఈర్ష్యతో ముఖ్యంగా, అరే వీడు చనిపోయిన తర్వాత కూడా వీడిని అందరూ పొగుడుతున్నారే అనుకొని ఏం చేశాడంటే, ఈ విగ్రహాన్ని ఎలాగైనా పడేయాలి, ఈ విగ్రహాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలి అని అసూయతోటి రోజు రాత్రిపూట ఎవ్వరికి తెలియకుండా వచ్చి రోజు కొంచెం పలుగు పార తీసుకొచ్చి కొంచెం తవ్వేసేవాడు అంటండి. కొన్నాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత ఆ విగ్రహం వీడి మీద పడ్డది, వీడు చచ్చిపోయాడు. ఎవడైతే తవ్వుతున్నాడో ఈర్ష్యతోటి, అంతే కదండి, ద్వేషంతో ఎవడైతే తవ్వుతున్నాడో ఆ పైన ఉన్నటువంటి వాడిని ఆ వీడి మీద పడ్డది, వీడు చచ్చిపోయాడు. కానీ జాగ్రత్తగా వినండి, అయ్యో పాపం మన గ్రామానికి పేరు తెచ్చినటువంటి ఇతని యొక్క విగ్రహం మరి పడిపోయింది అని ఈసారి ఏం చేశారంటే, అప్పుడు దాకా మామూలుగా రాయిదుంటే ఈసారి కాంస్య విగ్రహం పెట్టించారంటండి. ఈసారి ఇంకా గొప్ప విగ్రహాన్ని ఇంకా పెద్దదాన్ని పెట్టించారంటండి. ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దైవికంగాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దైవికంగాను అదేవిధంగా లౌకిక పరంగా కూడా అసూయ పడేటువంటి వాడికి అది ఏ విధంగా కూడా మేలు చేయదు. దేవుడు మెచ్చుకోడు ప్రియులకు. దేవుడు దీనిని మన దగ్గరికి రానివ్వకుండా చూడటానికి ప్రయత్నించాలి. మీకు అందరూ తెలుసా అసూయ ఎంత ప్రమాదకరమైనటువంటిదో? బైబిలులో మొట్టమొదట జరిగినట్టు హత్య దేని వలన జరిగిందండి? అసూయ అంత ప్రమాదకరమైనటువంటిది. కయ్యూనుడు తమ్ముడి యొక్క బలిని దేవుడు అంగీకరిస్తున్నాడని, హేబేలుని బలిని అంగీకరిస్తున్నాడని అసూయతోడు తమ్ముడిని చంపాడండి. దేవుడు ఊరుకున్నాడా? నీ తమ్ముని రక్తం న్యాయం కోసమై భూమి నుండి నాకు మొరపెడుతుంది. ఊరుకోదది. మనం అసూయతోటి ఏదైనా చేస్తే దేవుని దగ్గరికి వెళుతుందండి అది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. ఏమండి, తమ్ముడు చిన్నవాడు యాకోబు 10 మంది తర్వాత పుట్టాడు. 10 మంది తర్వాత తండ్రి ఏదో ప్రేమతో ఒక పూల చొక్కా కుట్టించాడండి. ఏం చేశాడు? ఒక పూల చొక్క. అన్నలు దానికి ఏం చేశారని తీసుకెళ్లి సొంత తమ్ముడిని ఎక్కడ పడేశారు? నీళ్లు లేని బావిలో పడేశారు. రూబేను లేకపోతే, రూబేను పాపం కనికరం చూపించకపోతే ఆ తమ్ముడు అక్కడే చచ్చిపోయేవాడు. పిల్లారా, చివరికి ఎలాగో ఒకలాగా నా తమ్ముడు బ్రతకాలి అని రూబేను ఆ 10 మంది అన్నల్లో ఇంకోడు ఉన్నాడు, చిన్నోడు కాబట్టి బెంజమిన్ ఉన్నాడు కాబట్టి, ఆ 10 మంది అన్నల్లో ఒకడైనటువంటి పెద్దోడు పిల్లారా ఏం చేస్తాడు? అరే వాడిని చంపితే మనకేమొస్తుందిరా, వాడిని నమ్ముకుందాం, ఎక్కడో చోట బతుకుతాడని ఆశతోటి. లేదరా, అసూయ ఎంత భయంకరమైనదో చూడండి. అందుకే దేవుడు అసహ్యించుకునే పాపాలలో అసూయ కూడా ఒకటే. అసూయ ప్రియులారా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టుద్ది, అక్క చెల్లెళ్ళ మధ్యలో చిచ్చు పెట్టుద్ది. అక్క చెల్లెళ్లలో ప్రియులారా ఒకళ్ళు బాగుపడితే చెల్లెలు ఊరుకోదు, చెల్లెలు బాగుపడితే అక్క, అన్న బాగుపడితే. ఈ మధ్య కాలం నుండి శ్రీకాకుళంలో పేపర్లో వచ్చిన న్యూస్ ప్రియులారా, మన జీవితాల్లో మధ్యలో జరిగేటువంటి వార్తలు చెప్తున్నానండి. అన్న కొద్దిగా బాగుపడ్డాడని, అన్న ఆస్తిలో నాకు 2 అడుగులు రావాలి. ఎన్ని అడుగులు అంటండి? 2 అడుగులు రావాలి. పొలంలో 2 అడుగులు రావాలని అన్న ఇవ్వట్లేదని అన్నం చంపేశాడండి. అన్నం చంపాడు శ్రీకాకుళంలో.
ఆ అసూయ ఎంతవరకు దారి తీస్తుందో చూడండి ప్రియులకు దేవుని. జాగ్రత్త పడదాం. ఒకవేళ మనలో ఈ అసూయ అనేటువంటి దుర్గుణం ఉన్నట్లయితే ఆత్మపరిశీలన చేసుకుందాం ఈ రోజున. నేను చెప్తాను కదా, ఎవరు అతీతులం కాదు. ఎవరి గురించో చెప్పటల్లా, మనందరి గురించి, ఇంక నన్ను కూడా అందరి గురించి మాట్లాడుకుంటున్నామండి. ఏ రూపంలో వస్తుందో అది, ఏ విధంగా వస్తుందో అది అసూయ అనేటువంటి చావైన పాపం. దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాన్ని కూకటి వేళ్లతో పీకి వేయాలి. దేవుని శక్తి కొరకే ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు ఆ శక్తిని వయ్యా, ఈ పాపములో పడకుండా ఉండటానికి నాకు నీ యొక్క కృపని దయచేయి తండ్రి అని వేడుకోవాలి ప్రియులకు దేవుని. అప్పుడే మనం ఈ పాపము నుండి బయటికి వచ్చేటువంటి కృపను దేవుడు మనకు ప్రసాదిస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయుడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశించుచున్నాడు. సోదరులారా, ప్రభువు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములో సహనమున ఏమియో ఎరుగుట వారిని ఉదాహరణముగా గైకొనుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనకు కావాల్సిన సణుగుడు కాదండి. ఏముండకూడదు? సణుగుడు. ఒకళ్ళ మీద సణుగుడు కాదు కావలసింది. న్యాయ తీర్పరి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఉదార స్వభావంతో మనందరము కూడా జీవించాలి అని గ్రంథకర్త మనందరికి కూడా ఇదిగో తెలియజేస్తున్నాడు. ప్రేరా, ఈరోజు ప్రభువుని వేడుకుందాం. దేవా, నాలో ఒకవేళ ఈ యొక్క సణుగుడు, గొణుగుడు, అసూయ అనేటువంటి గుణం ఉన్నట్లయితే దేవా నన్ను క్షమించు నాయన. ఈ యొక్క అసూయ అనే గుణాన్ని విడిచిపెట్టడానికి, ఈ శరీరంలో పుట్టినట్టు క్యాన్సర్ పుండు లాంటి ఈ పాపం అనే రోగాన్ని విడిచిపెట్టడానికి కావలసిన శక్తిని, ఆ యొక్క అనుగ్రహాన్ని నాకు దయచేయి తండ్రి అని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించమాకండి. అసూయ అంటే ఇంట్లోనే కొన్నిసార్లు జరుగుతాయి. మొన్న ఈ మధ్యలో నేను ఒక బర్త్డే ప్రార్థనా కూటానికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ ఇల్లు నాకు కొంచెం, ఆ కుటుంబం నాకు కొంచెం బాగా పరిచయం అన్నట్టు కుటుంబం ప్రియులారా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 2 పిల్లలు ఆ ఇంట్లో. పెద్దమ్మాయి బయటికి రావట్ల గదిలో నుంచి. పెద్దమ్మాయి అంటే పెద్దమ్మాయి కాదు, ఒక 13 సంవత్సరాలు ఉంటాయి. అంటే 8వ తరగతి అలా చదువుతుంది. 13 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆ అమ్మాయి బయటికి రావట్ల. చిన్నమ్మాయి బర్త్డే. ఏంటి ఆ పిల్ల రావట్లేదు, ఆ అమ్మాయి రావట్లేదు, ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళందరూ బంధువులందరూ వస్తేనంటే అప్పుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏమి లేదు ఫాదర్, పెద్దమ్మాయి బర్త్డే రోజంట కూల్ కేక్ తీసుకురాలేదంట, చిన్నమ్మాయి బర్త్డే కంట కూల్ కేక్ తీసుకొచ్చానంట, అందుకని ఆమె అలిగిందండి. కూల్ కేక్ దగ్గర అసూయ. ఇట్నే ఉంటాయండి. చాలా జాగ్రత్త పడదాం పిల్లారా. దీని నుంచి బయటపడటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని సంపదల దగ్గర, అభివృద్ధి దగ్గర, ఆశీర్వాదాల దగ్గర అసూయ పడకుండా మనం ఉండాలంటే మనందరం క్రైస్తవులంగా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడి దగ్గర వరాలు అనంతమైనటువంటివి. ఆయన దీవెనలకు కొదువా లేదు. నీకిచ్చే దీవెన నీకిస్తాడు, నాకిచ్చే దీవెన నాకిస్తాడు. కాబట్టి నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాల గురించి దేవునికి ఎల్లవేళలా కూడా కృతజ్ఞత కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సక్రమమైన బుద్ధిని మనకు దయచేయమని దేవుని ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, అందరి చేతులు జోడించుదాం. ఒక్కసారి అందరి చేతులు జోడించి మనలో ఉన్న పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నావు నీవు. ఏ పాపమైనా కావచ్చు గాక. మనలో గర్వం అనే పాపం ఉందా? ఈర్ష్య, ద్వేషం అనే పాపం ఉందా? మనలో కోపం అనే పాపం ఉందా? మనలో తెలియకుండా తాగుడికి, వ్యసనాలకి, తిండిపోతుతనానికి బానిసలం అయిపోయామా? దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. మనలో దురాశ, ధనాశ ఉందా? దేవా, నన్ను క్షమించయ్యా.
దేవుని కంటే ఎక్కువగా ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవా నన్ను క్షమించు తండ్రి, నా పాపాలు మన్నించు నాయన. అదేవిధంగా మనలో ఇంకా ఇతరత్ర పాపాలు ఏమైనా ఉన్నాయా? దేవా యేసయ్య నన్ను కనికరించు తండ్రి, నన్ను క్షమించు నాయన. ఇలారా ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తుంచుకుందాం. మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం పిల్లారా, అంగీకరించుదాం. ఇలారా సామెతల గ్రంథకర్త పలుకుతున్నాడు, పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడు, కానీ నా సన్నిధికి వచ్చి పాపమును అంగీకరించుకునేవాడు దీవించబడతాడు, జీవిస్తాడని పలుకుతున్నాడు. పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడో, నాశనమగును. కానీ ఆ పాపాన్ని అంగీకరించువాడు, ఆ పాపాన్ని ఒప్పుకునేవాడు జీవిస్తాడు, నా దీవెన పొందుకుంటాడు అని పలుకుతున్నాడు. పాపము క్యాన్సర్ పుండు లాంటిది. ఆ పాపాన్ని దాచిపెట్టుకుంటే ఆ పాపం కారణంగా నాశనమయ్యేది నేనే. యేసయ్యా, యేసురాజా, దావీదు కుమారా నన్ను కనికరించయ్యా, నా పాపాన్ని కడిగివేయి తండ్రి, నీ సిలువ రక్తముతో కడిగివేయి తండ్రి, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా, నా పాపాలను శుద్ధి చేయండి తండ్రి. మనలో ఉన్న పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, మనలో ఉన్న చెడుని జ్ఞాపకం చేసుకుందాం, కడిగి వేయమని శుద్ధి చేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, సిలువలో మా పాపముల కొరకే మరణించినటువంటి దైవ కుమారా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. నాయనా, ఈరోజు మా జీవితాన్ని 7 చావైన పాపాల యొక్క వెలుగులో పరిశీలించుకోమని చెప్తున్నావు తండ్రి. ఒకవేళ మాలో ఈ 7 చావైన పాపాలు ఉన్నట్లయితే ఈనాడు ప్రభువా, నేను కన్నీటితో, పశ్చాత్తాపముతో, హృదయ పరివర్తనతో నా పాపముల కొరకై పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వేయండి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధి చేయండి, నా పాపాలను కడిగి వేయండి నా ప్రభువా. ఒకవేళ నా పాపములను నేను తెలియకుండా నా వెంట మోస్తున్నానేమో, నా పాపములు నా బిడ్డలకు శాపముగా మారుతున్నాయేమో తండ్రి, నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు తండ్రి. నా పాపమును నీ ఒక పరిశుద్ధ రక్తముతో కడిగి వేయండి నాయన. నువ్వు అంటున్నావే, యెషయా గ్రంథం 1:18 నువ్వు పలుకుతున్నావు నాయన, నీ పాపములు ఎర్రగా సింధూరముగా ఉన్నా కానీ వాటిని తెల్లగా మారుస్తానని పలికిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. నన్ను కడుగుము నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచు నాయన. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, అభిషేకించండి నాయన. ప్రతి పాపాన్ని యేసయ్య పవిత్ర రక్తముతో కడిగి వేయండి నాయన. పేతురు గారు రాసిన లేఖలో నిష్కళంకమైన గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధ రక్తముతో మీ పాపములు కడిగి వేయబడ్డాయి. యోహాను రాసిన మొదటి లేఖలో ప్రభువా, యేసు రక్తం మన పాపములు అన్నిటి నుండి మనం కడిగి వేస్తుందని పలుకుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నా పాపాలను కడిగి వేయండి తండ్రి, శుద్ధి చేయండి నా ప్రభువా.